సచివాలయం సిబ్బంది నిర్లక్ష్యమా, విద్యుత్ శాఖ సోమరితనమా? కడప జిల్లా పోరుమామిళ్ల అంబేద్కర్ సర్కిల్ నుండి రంగసముద్రం పంచాయతీ, పోరుమామిళ్ల పంచాయతీ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి కరెంటు స్తంభాలకు వీధి లైట్లు లేనందువలన చీకటి పడినప్పటి నుండి ఎంతో మంది ఈ రోడ్డు పనులు అసంపూర్తిగా ఉన్నందున నడిచిపోయే వాళ్ళు కావచ్చు, బైక్ల మీద కావచ్చు, ప్రతిరోజు ఏదో ఒక విధంగా కింద పడుతూ దెబ్బలు తగిలించుకుంటూ ఉన్నారు. గత 2 సంవత్సరాల నుండి ఈ రోడ్డు పనుల వల్ల వీధి లైట్లు, సచివాలయం సిబ్బంది మరియు విద్యుత్ అధికారుల వలన ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని చూడకుండా వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప ప్రజలు ఎలా పోతే మాకేంటి అనే ఆలోచనలో ఉన్నారు. ఈ దారి వెంబడి ఎంతో మంది ప్రయాణిస్తూ ఉంటారు. పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, దాని పక్కనే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. అక్కడ రోజుకు 10ల సంఖ్యలో రాత్రిపూట కింద పడుతున్నారు. వేలకు వేలు కరెంటు బిల్లులు వసూలు చేస్తూ మానవులకు హక్కుల ఉల్లంఘన చేస్తూ ఉన్నారు. ఇప్పుడైనా సంబంధిత అధికారులు కాస్త నిద్రలేచి ప్రజలకు అసౌకర్యం కలగకుండా వీధి దీపాలు త్వరితగతిన అన్ని స్తంభాలకు అమర్చాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సెక్రటరీ ఫణిరావు కోరడమైంది. పెన్షనర్స్ రూమ్ దగ్గర నుండి బస్టాండ్ వరకు ఎక్కడ కూడా చీకటి లేకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, చీకటిలో మందుబాబులకు ఆశ్రమం కల్పించకుండా ఈ రోడ్డు గుండా క్షేమంగా ప్రయాణం చేసేటట్లు మంచి లైటింగ్ వచ్చేటువంటి క్వాలిటీ గల విద్యుత్ దీపాలు అమర్చగలరు. పెన్షనర్స్ బిల్డింగ్లో కూడా చాలా చీకటిగా ఉంది. గవర్నమెంట్ కాలేజ్ నందు, గవర్నమెంట్ గ్రౌండ్లో, గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ప్రతి పాయింట్ దగ్గర విద్యుత్ దీపాలు పెట్టవలెనని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు చెప్పడమైంది.
పూర్తిగా చీకట్లో ఉంది. ఊర్మామిళ్ళ అర్థం కావడం లేదు. ఈ రోడ్లలో చాలా మంది కూడా కింద పడుతున్నారు. దీని మీద స్ట్రీట్ లైట్ లేక చాలా రోడ్లు కూడా సరైన లేనందువల్ల డ్రైనేజ్ కాలువలు కూడా చాలా మంది పడి దెబ్బలు తగిలాయి. కాబట్టి ఇమ్మీడియట్లీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులు ఈ స్ట్రీట్ లైట్లు మొత్తం కంప్లీట్ చేయవలసిందిగా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఫండ్రావు కోరుతున్నారు. ఊర్మామిళ్ళ నడి రోడ్డు మీద రాజమార్గంలో ఉన్న కాలేజీ ఇటుపక్క హాస్పిటల్లో మొత్తం కంప్లీట్గా సైడ్ బొమ్మ దగ్గర నుంచి ఇక్కడ బస్టాండ్ వరకు సైడ్ ఉన్న స్తంభాలకు ఎక్కడ స్ట్రీట్ లైట్ లేవు, రోడ్లు కూడా సరిగా లేవు, డ్రైనేజీలు ఎక్కడ పడితే అక్కడ తోవారు. కాబట్టి చాలా మంది పక్కన చూసుకోకుండా ట్రాన్స్ఫార్మర్ దగ్గర అయితే చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. రోడ్డు చాలా తక్కువ ఉంది. చాలా మంది ట్రాన్స్ఫార్మర్ పక్క పడినాయి, చాలా సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ స్ట్రీట్ లైన్ అన్ని కంప్లీట్ గా స్తంభాలకు ప్రతి ఒక్క స్ట్రీట్ లైట్ తగిలించి బాగా కాంతివంతంగా పూర్మావళి చేయవలసిందిగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ను ఆదేశించడమైనది. ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ బి ఫణిరావు, సెక్రటరీ పూర్మామిళ్ళ.